నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన పూరి జగన్నాథ రథయాత్ర, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. జిందాల్ పరిశ్రమకు భూసేకరణ చేయలేదు, అమాయక గిరిజన రైతులను మోసం చేయడం సరికాదన్న జిల్లా కలెక్టర్. కొత్తవలస మండలంలో పర్యటించిన యోగా గురు బాబా రామ్దేవ్, త్వరలో పతంజలి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తానని వెల్లడి. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తోంది. జూలై 7వ తేదీన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరుగుతూ ఉండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర, నేత్ర పర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరిసారిగా 1971వ సంవత్సరంలో ఒకే రోజున 3 వేడుకలు జరగగా 53 సంవత్సరాల తర్వాత ఇది పునరావృతమవుతుంది. ప్రపంచంలో ఏ గుడైనా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకే వాడతారు, కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. ఈ కొత్త రథానికి ఎత్తు ఎంత ఉండాలి అనే లెక్కల్ని కూడా తూచా తప్పకుండా పాటించాలి. రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా వాటికి లెక్క ఉంటుంది. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండొచ్చు, కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందరి భాగంలో బంగారు చీపురుతో ఊడుస్తారు. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి, కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచ అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథ స్వామి 9 రోజుల పాటు ఆ ఆలయంలోనే ఉంటారు. తిరిగి ఆషాఢ మాసంలోని 10వ రోజున పూరి గుడికి చేరుకుంటారు. జిల్లా అభివృద్ధికి మీడియా పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఒక ప్రైవేటు హోటల్లో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది పాటు జిల్లాలోని పరిపాలన సక్రమంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పరిపాలనా విధానానికి మీడియా సహకారం కూడా అవసరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సక్రమంగా అవుతుందో లేదో అన్న విషయం మీడియా అధికారులకు తెలుస్తుందన్నారు. ఆత్మీయ కలయికైన అనంతరం జిల్లా కలెక్టర్ను ఘనంగా జర్నలిస్టులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ మాటలు మాట్లాడడానికి రాలేదు, జస్ట్ ఓన్లీ గెట్ టుగెదర్ అంతే. ఇది కొనేను అనుకుంటాం మేము. మా రమేష్ డిపిఆర్ రమేష్ ఉన్నప్పుడు సరదాగా వస్తారు, కూర్చుందాం, సరదాగా మాట్లాడుకుందామండి, ఏదో కంప్లైంట్కి వస్తారు, ఏదో కాసేపు కంగారు మాడుకుంటాం, ఫ్రీగా కాసేపు మాడుకుందాము, కూర్చుందామని అన్న సందర్భంలో 1 year అనుకుంటాం. ఇది అలా పోస్ట్పోన్ అవుతూ ఈ రోజుకి వచ్చింది. కానీ మన సందర్భం ఇలా మారింది. 1 year కంప్లీషన్ అన్న సందర్భం మారింది. ఆ సందర్భం అయితే కాదు, అందరం ఫ్యామిలీ సరదాగా కలిసి కూర్చొని కౌరులు చెప్పుకున్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. నావడం భోజనం చేద్దాం. ఒక
నగరంలోని జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంతపేట జగన్నాథ స్వామి ఆలయం రథం కన్యకాపరమేశ్వరి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా జగన్నాథ నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ జగన్నాథ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఈ ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రథయాత్ర ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. জগন্নাথ স্বরূপে আসলে বিষ্ণুর পুজো করা হয়। আষাঢ় শুক্লপক্ষের দ্বিতীয়া তিথিতে রথযাত্রা উৎসব পালিত হয়। శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వామివారి ఉదయం 6:30 గంటలకు రథారోహణ కార్యక్రమం ద్వారా స్వామి రథాన్ని అధిరోహించిన వాడై 9:30 గంటల వరకు కూడా స్వామివారి ఆలయం వద్ద అందరికీ కూడా దర్శనాన్ని అందింపజేశారు. అనంతరం రథయాత్ర ఉత్సవంగా మేళతాళాలతో నృత్యగీత్య కోలాటాలతో స్వామి మన కన్యకామ్మవారి ఆలయం వద్ద వరకు వచ్చి రాత్రి 10:30 గంటల వరకు కూడా ఇక్కడే భక్తులందరికీ కూడా అభయాన్ని ఇవ్వడానికి స్వామి దర్శనాన్ని అందింపజేస్తారు. అనంతరం రథయాత్ర మహోత్సవంగా తిరిగి రాత్రి 10:30 గంటలకు తన ఆలయమైనటువంటి తోమాల మందిరానికి స్వామి వేంచేసి అక్కడ 7 రోజుల పాటు స్వామి పూజాధికాలన్నీ కూడా అందుకుంటారు. తిరిగి 5వ తారీఖు నాడు స్వామి తిరుగు రథయాత్రగా స్వామి అదే కార్యక్రమంగా ఇక్కడికి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందించి తిరిగి ఆలయానికి వేంచేస్తారు. ఈ యొక్క రథయాత్ర 9 రోజుల్లో మధ్యన 5వ తారీఖు అదేవ రోజైనటువంటి 1వ తారీఖు నాడు లక్ష్మీదేవి వచ్చేటువంటి రోజుగా హిరా పంచమి అనేటువంటి తిథన్నాడు స్వామికి పిలవడానికి అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి స్వామిని తిరిగి తన ఆలయానికి పిలిచేటువంటి ఉత్సవం కూడా శీల విరుపు అనేటువంటి ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ 9 రోజుల్లో కూడా స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తులు స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాం. జై జగన్నాథ్. గత వారం రోజులుగా జిందాల్ భూముల వ్యవహారంపై జరుగుతున్న రాజకీయ రచకు నేటితో తెరపడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ పరిశ్రమకు చెందిన భూమిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూమిని చదును చేసే ప్రక్రియ భాగంగా పనులు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు కొంతమంది రైతులు ప్రయత్నిస్తూ ఉండడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో జిందాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు మద్దతు తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు ముందుండి నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే పరిశ్రమలు రావాలని కోరుకునే వారు కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో 2 వర్గాల మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో స్థానికులలో ఆందోళన మొదలైంది. దీంతో జిందాల్ పరిశ్రమకు ఇచ్చిన భూములలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదికను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిని నియమించడంలో అధికారులు నిన్న జిందాల్ పరిశ్రమ భూములో ప్రతి ఒక్కటి కూలంకషంగా పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు సమర్పించారు. దీంతో కలెక్టర్ అంబేద్కర్ చొరవ తీసుకుని జిందాల్ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డిఎంఎస్ చైర్మన్ గొంప గోవింద, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించిన అనంతరం కలెక్టర్ అంబేద్కర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిందాల్ భూములపై ప్రజలు రైతులలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు చూపిస్తామని కొంతమంది మాయమాటలు చెప్పి రైతులను రోడ్డుకి ఎక్కిస్తున్నారు. కానీ అటువంటి పనులు చేయడం చట్టవిరుద్ధమని ఆయన సూచన చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రాంత అభివృద్ధి చెందడం కోసం మేము ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని ఎంఎస్ఎం పార్క్ ని చేయడం కోసం ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే 834 ఎకరాలు ఉందో అందులో 375 మంది ఎస్ఐనీస్ ఉంటే 332 మందికి మేము ఆల్రెడీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంతైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఆ రోజు నిర్ణయించబడిందో ఆ కాంపెన్సేషన్ అమౌంట్ మేము పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం తరఫున పే చేయడం జరిగింది. ఈ రిమైనింగ్ ఒక 28 ఎకరాలు చెందిన 15 మంది ఎస్ఐనీస్ ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. 28 ఎకరాలు చెందిన 15 మంది ఎస్ఐని రైతులు ఎవరికన్నా ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు.
మేము ఆల్రెడీ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ గారి అకౌంట్లో ఉన్నాయి. డబ్బులు ప్రాబ్లం అయితే లేదు. జిందాల్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు, అది అకౌంట్లో ఉన్నాయి. ఆ 15 మందిని తహసీల్దార్ని వెరిఫై చేసి క్లెయిమ్స్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళ పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక 20 ఎకరాలకు సంబంధించి ఒక 10 మంది ఎస్ఐనిస్ ఉన్నట్టుగా అప్పుడు ఆ జీవోలు ఇష్యూ చేశారు. కానీ మేము తర్వాత రికార్డ్స్ను భూమి మీద వెరిఫై చేస్తే ఆ 20 ఎకరాల్లో ఎటువంటి రైతు ఎస్ఐని పట్టా ఇచ్చి ఉండలేదు, ఎవరికి కూడా పట్టా ఇవ్వలేదు. కానీ గజెట్ అప్పుడు వచ్చిన జీవోలో ఆ 20 ఎకరాలు 33 సెంట్లకు 10 మందికి ఇచ్చినట్టుగా చూపించారు. కానీ మేము ఎంటైర్ రికార్డులు వెరిఫై చేసాము, ఫీల్డ్ లెవెల్ వెరిఫై చేస్తే ఆ 20 ఎకరాల 31 సెంట్లకి ఎవరికి కూడా మేము డీ పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ ల్యాండ్స్ కిందే మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం తరపు నుండి ఓన్లీ పెండింగ్ ఉన్నది ఆ 15 మంది ఎస్ఐనిస్ ఎవరైతే ఇంతవరకు క్లెయిమ్ చేయలేదో వారికి పేమెంట్ పెండింగ్ తప్ప ప్రభుత్వం తరపున ఎటువంటి పెండింగు ఆ భూముల విషయంలో ఎక్కడా లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి కానీ లేదా మోసపుచ్చు కానీ లేదా మేము ఇతర ఏదో మాటలు చెప్పి మేము ఎక్కువ ఇప్పిస్తాము, మీరు బయటికి రండి, ధర్నాలు చేయండి, పోరాటాలు చేయండి అని ఇటువంటి మభ్య మాటలు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజలను మోసం చేయొద్దు అనేది మేము తెలియజేస్తున్నాం ఇక్కడ. అదే విషయాన్ని మీకు చీలకగా చెప్తున్నాం. అలాగే ఒక్కొక్క డిమాండ్ కూడా నేను పేపర్లో కూడా నేను పత్రికల్లో చూడడం జరిగింది. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు 2008లో తీసుకున్న భూములకి రేటు కట్టింపని ఒక డిమాండ్ మేము విన్నాం. అసలు మేము ల్యాండ్ ఎక్విజిషన్ బట్టి ఒక్క సెంటు భూమి కూడా దీనికి మేము తీసుకోలేదు. 180 ఎకరాలు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా జరాయితీ భూమి కొనుక్కున్నారు. మిగిలిన 834 ఎకరాలు ఎల్ఏట్ చేసామే, అసైన్మెంట్ ల్యాండ్ రిజ్యూమ్ చేసి ఎల్ఏట్ చేసామని చెప్తే ఇల్లేషన్ యాక్ట్ ప్రకారం మేము చర్య తీసుకున్నామని చెప్తే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక్క సెంటు భూమి కూడా మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. కాబట్టి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం పెరిగిన కాంపన్సేషన్ ఇవ్వండి అన్న ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధం. అది ప్రజలను మోసపుచ్చడం మాత్రమే. ఇటువంటి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసపుచ్చొద్దండి, వాళ్ళు రెచ్చగొట్టవద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ మేము ఈ జిందాల్ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్లో మేము చేయలేదు. కాబట్టి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా కాంపన్సేషన్ ఇమ్మనే డిమాండ్ అనేది చట్ట విరుద్ధము. అది ప్రజలు నమ్మొద్దు, దాన్ని చూసి మీరు మోసపోవద్దు అని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే రూల్స్ వ్యతిరేకంగా మేము అసలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కొత్త యాక్ట్ ప్రకారం అదనంగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పని ఎవరైనా ప్రజలను మోసం చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దాసన్నపేట జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జగన్నాథ స్వామిని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్ర ఉత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ జగన్నాథ స్వామి ఆశీర్వచనాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పురాతన ఆలయాలలో దాసనపేట జగన్నాథ స్వామి ఆలయం ఒకటని ఆమె అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆలయ సిబ్బంది, ఉత్సవ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాసన్నపేట జగన్నాథ స్వామివారి దేవస్థానంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది. రథం మీద నుంచి స్వామివారు గుడించ మందిరం వరకు చేరుకుంటారు. ఈ సాయంత్రం మందిరానికి చేరుకొని రేపటి నుంచి 4వ తేదీ వరకు కూడా అక్కడే స్వామివారి భక్తులందరికీ దర్శనం ఇస్తారు. తిరిగి 5వ తేదీన తిరుగు రథయాత్ర ఉంటుంది. ఆ రోజు కూడా స్వామివారిని రథం మీద భక్తులందరూ దర్శనం చేసుకుంటారు. అనంతరం స్వామివారు ఇక్కడ ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా బాగా దర్శనాలు అవ్వాలని చెప్పి మరియు అన్ని రథయాత్ర ఎంతో వైభవంగా జరపాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మరియు ఈ ఆలయం చైర్మన్ గారు అయిన అశోక్ గజపతిరాజు గారు కూడా మరి మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ప్రకారంగానే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ ఇక్కడ రథయాత్రని చేస్తూ ఉన్నారనమాట.
అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. పోయిన సంవత్సరం కూడా రథం అనేది మళ్ళీ మనం రీబిల్డ్ చేసామన్నమాట. విశాల గుమ్ములూరి అని మా ఊరు విజయనగరం కి సంబంధించిన ఎన్జిఓ ఆవిడ రథం కూడా చేయించి డొనేట్ చేశారు. అయితే చాలా సంతోషంగా ఈ పండగ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగానే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ విధంగానే జరుగుతూ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ వాజీ న్యూస్కి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఉన్న వెంకన్నను దర్శించుకుంటే సకల సంపద ఆయురారోగ్యాలు కలుగుతాయన్న నమ్మకం. దీంతో ప్రతి శుక్రవారం వాడపల్లి వెళ్లి భక్తుల సౌకర్యార్థం రాత్రి 8 గంటలకు తీసుకుని వెళ్లి తిరిగి స్వామివారి దర్శనం అనంతరం విజయనగరం తీసుకుని వచ్చి దించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడికి 750 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపారు. కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయనగరం పరిసర ప్రాంత భక్తులకు ఆర్టీసీ వారి విజ్ఞప్తి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది భక్తుల తాలూకా కోరికలు తీర్చే స్వామివారికి విశిష్టమైనటువంటి ప్రచారం లభిస్తుంది. దానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వరుసగా 7 వారాలు స్వామిని దర్శించుకొని స్వామివారి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి తమ తాలూకా కోరికలు విన్నవించుకుంటే అందరూ కూడా తప్పకుండా వారి కోరికలు తీరడం అనేది ఈ మధ్యకాలంలోని బాగా భక్తులు గమనించినటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయనగరం నుండి భక్తులకి ఈ అవకాశాన్ని కల్పిద్దాని ఉద్దేశంతో ఆర్టీసీ తరపున మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మనం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం శుక్రవారం నాడు సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల టైంలో బయలుదేరుతుంది బస్సు. బయలుదేరి తెల్లవారుజామున వాడపల్లి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాడపల్లిలో స్వామివారి దర్శనం అది అయిన తర్వాత మళ్ళీ అట్నుంచి అదే రోజు 11 ఈ టైంలోని తిరిగి తీసుకురావడం జరుగుతుందండి. దీనికి గాను 750 రూపాయలు ఛార్జీ మనం నిర్ణయించడం జరిగింది. దీనికి ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భక్తులు టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ ద్వారా ఈ తీర్థయాత్రని ముగించుకుంటారని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన పతంజలి ఆయుర్వేద సంస్థ త్వరలోనే భారీ ప్రాజెక్టును విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలంలో గల చినరావుపల్లి గ్రామంలో నెలకొల్పుతున్నట్లుగా పతంజలి వ్యవస్థాపకులు ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం చినరావుపల్లి, పెదరావుపల్లి గ్రామాలలో 2017వ సంవత్సరంలో ఏపీఐఏసీ ద్వారా సేకరించిన 174 ఎకరాల భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ఇక్కడ భూములకు అనుకూలమనే అంశంలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, హెల్త్ సెంటర్, ఆయుర్వేద ఔషధాలకు ఉపకరించే మొక్కల పెంపకం తదితర అంశాలలో ఇక్కడ కోట్లాది రూపాయలను వెచ్చించేందుకు పతంజలి సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు. ముందుగా చిన్నరావుపల్లి సర్పంచ్ బూసాల దేవుడు, మాజీ సర్పంచులు బొబ్బిలి రమణ, రెడ్డి పైనాయుడు, స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులతో మాట్లాడి అభివృద్ధికి సంబంధించి చర్చించారు. ఈ భూములలో సుమారు 22 ఎకరాలు రైతులకు సంబంధించి వివిధ కారణాలతో పరిహార చెల్లింపులు జరగలేదని రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, జిల్లా పర్యాటక శాఖ అధికారి కుమారస్వామి, షణ్ముఖ్, కృష్ణమోహన్, గ్రామ పెద్దలు బూసాల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. అల్పసంఖ్యాకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విజయనగరం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కుమారస్వామి అన్నారు. ఈరోజు మైనారిటీ సంక్షేమ అధికారిగా కుమారస్వామి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా టూరిజం శాఖ అధికారిగా పనిచేస్తున్న కుమారస్వామి అదనపు బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 11 గంటలకు మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 నుంచి 2025 వరకు జిల్లాలో ఉన్న మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం 26,50,000 రూపాయలు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
జిల్లాలో ఉండే అల్పసంఖ్యాక వర్గాలైన ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీల అభివృద్ధి కోసం జిల్లా అల్పసంఖ్యాక వర్గాల శాఖ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందండి. ఇందులో ముఖ్యంగా మనకి మసీదుల్లో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాల్ని మంజూరు చేయడం జరుగుతుందండి. మన జిల్లాలో వచ్చేసరికి 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 50 మంది ఇమాంలకు మనం ఒక్కొక్కరికి 10,000 చొప్పున మనం గౌరవ వేతనాన్ని మంజూరు చేయడం జరిగిందండి. అదేవిధంగా మరొక 50 మంది మౌజంలకు నెలకు 5,000 చొప్పున మనం వారికి గౌరవ వేతనాన్ని అందించడం జరిగిందండి. అదేవిధంగా చర్చిలో పనిచేసే పాస్టర్లకు కూడాను గౌరవ వేతనాల్ని మన శాఖ ద్వారా అందిస్తున్నామండి. మరి ఇప్పటి వరకు మన జిల్లాలో చూసుకుంటే 142 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనాన్ని అందించడం జరిగిందండి. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మనం ఏం చేస్తున్నామంటే, మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని అందరితో పాటుగానే అన్ని వర్గాలతో పాటుగానే వీళ్ళకు కూడా అమలు చేయడం అనేది జరుగుతుందండి. మరి 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 264 మంది అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పోస్ట్ మెట్రిక్ పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది. సుమారుగా దీనికోసం 25.60 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. గత 5 రోజులుగా జిందాల్ భూ నిర్వాసితులు చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కరించని మహాప్రభు అని జిందాల్ యాజమాన్యాన్ని కోరుకుంటూ ఉంటుంటే జిందాల్ యాజమాన్యం మాత్రం పోలీసులను మా దగ్గరకు పంపించి అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ వాపోయారు. మేము రైతులం, ఉగ్రవాదులం కాదు, మా సమస్యను పరిష్కరించాలని మేము నిరసన తెలియజేస్తుంటే మీరు మమ్మల్ని అణచివేసే ధోరణితో ప్రవర్తించడం చాలా బాధాకరమని భూ నిర్వాసితులు వాపోతున్నారు. మాకు పరిష్కారం చేయకుండా కంప్లైంట్ చేస్తామని, అలాగే మాకు ఇబ్బంది కలిగేలా ఏం చేసినా మేము ఈ నిరసనను తీవ్రతరం చేస్తామని, తక్షణమే మాకు న్యాయం చేయాలని, కంపెనీకి మేము వ్యతిరేకం కాదని, మా సమస్యను పరిష్కరించండి అని మేము వేడుకుంటున్నామని రైతులు తెలిపారు. ఖచ్చితంగాను మీద ఏ విషయాలు జరిగినా ఏది జరిగినా లేనిపోని విషయాలు చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టించి మా రైతుల్లో మాకు గొడవలు పెట్టి లేనిపోని ఆందోళన సృష్టిస్తున్నారండి. కనీసం పర్మిషన్ కూడా పోలీసు వారి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదండి. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. మాకు ఖచ్చితంగా రేపు నుండి టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే 48 గంటల్లోనే SC/ST కమిషన్ విజయవాడలో వెళ్ళి కూర్చుంటామండి. ఖచ్చితంగా కమిషనర్కి మా బాధ కూడా తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే రెండు విషయాలండి. మాకు 2006, 2007 టైంలో భూములు ఇచ్చామండి. ఆ సమయంలోని ఆ జిందాల్ వారు వచ్చారు, మా దగ్గర భూములు తీసుకున్నారు. 5-6 సంవత్సరాల్లో కంపెనీ కట్టడం జరిగితేనే భూములు ఇస్తామని చెప్పారు. ఆ రోజు కూడా జీవో ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ రోజు కట్టలేదు కాబట్టి తిరిగి మా భూమి మాకు ఇప్పించండి, లేదా జిందాల్ కంపెనీ వారు వచ్చి భూమి తీసుకొని కంపెనీ నిర్మాణం చేపట్టి మా రైతులందరికీ న్యాయం చేయండి. లేదనుకో ప్రభుత్వమైన చొరబడి ప్రభుత్వమైన భూములు తీసుకొని జిందాల్ కంపెనీ దగ్గర ప్రభుత్వం తీసుకొని కంపెనీ నిర్మాణం చేసి మా రైతులందరూ న్యాయం చేయండి. ఎవరెవరో రైతులు వచ్చి ఎవరెవరో బయట రైతులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అక్కడ ధర్నా చేసి అది కరెక్ట్ కాదని నాయకత్వం విషయంలో ఎవరైనా సరే కొత్త నాయకులు వస్తున్నారు. ఆ నాయకులు ముఖ్యంగా కోరుకునేది ఒకటేనండి, మా సమస్యలు ముందు మా దగ్గర రండి. అక్కడ రైతులు కాదు, మా రైతులు, మేము వచ్చిన రైతులు మా భూములు పోయి నష్టపోయి భార్య పిల్లలతోటి మేము ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాం. ముందు మా బాధలు వినండి. మా బాధలు విన్న తర్వాత కష్టతరం ఉందో తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఇష్టానుసారంగాను గత ప్రభుత్వంలోనేమో రూపాయి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 లక్షలు చెల్లించాము, 3 రూపాయలు చెల్లించాము కాదండి. ఇప్పుడు ఈ 93 లక్షలు ఏ రేట్లు చెల్లించారు, అప్పుడు ఏ రేటు ఇచ్చాము? 2006-7లోని ఎంత ఇచ్చాము? 2,05,000కి ఇచ్చాము భూమి. ఇప్పుడు రేట్ ఎంత? ఇప్పుడు ఈ రేట్లో మీరు ఇప్పించవచ్చు కదా. ఇప్పుడు 5-6 సుమారుగా 40-50 లక్షలు ఉంది ఎగరా, ఆ రేటు ఇప్పించవచ్చు కదండి. మీరు మాటలు చెప్తున్నారు, పెద్ద మాట్లాడుతున్నారు. మీరు మాకేమీ చేయవసరం లేదు. మాకు నాయకత్వం ఉంది, ప్రభుత్వం మాట్లాడడానికి మాకు నాయకులు ఉన్నారు. మా తరఫున మాట్లాడడానికి మంచి సైడ్ ఆ రోజు రఘురాజు గారు నమ్ముకొని భూములు ఇచ్చాము. ఈ రోజు ఆయన లేకపోయినా సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు పురపాలక సంఘాలలో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు అడ్మిన్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, శానిటేషన్కు సంబంధించిన కార్యదర్శుల ఐచ్ఛికత మరియు తప్పనిసరి బదిలీల ప్రక్రియ జరిగింది. శనివారం ఎమ్యూనిటీస్ ప్లానింగ్ కార్యదర్శులకు సంబంధించిన బదిలీలు చేపట్టనున్నారు. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన బదిలీల ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ప్రక్రియ ఆయా మున్సిపల్ కమిషనర్ల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా
విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లె నల్లనయ్య మాట్లాడుతూ సచివాలయ కార్యదర్శులుగా విధులు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో బదిలీ ప్రక్రియ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. దీంతో విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల మున్సిపల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులకు తమ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఈ 2 రోజుల పాటు నిర్వర్తిస్తున్న కార్యదర్శుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరి సమక్షంలో ఎటువంటి అపోహలకు తావు లేకుండా బదిలీ ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఈరోజు పూర్తి చేసిన బదిలీల వివరాలను రీజనల్ డైరెక్టర్ విశాఖపట్నం వారికి నివేదించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల కమిషనర్ తారకనాథ్, బొబ్బిలి కమిషనర్ రామలక్ష్మి, పార్వతీపురం కమిషనర్ వెంకటేశ్వర్లు, సాలూరు మేనేజర్ శివప్రసాద్, విజయనగరం కార్పొరేషన్ సహాయ కమిషనర్ కిరణ్ అప్పలరాజు, ఏఏఓ సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందికి ట్రాన్స్ఫర్ నిమిత్తమై ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా కొనసాగుతాయి. మొదటి 4 కేటగిరీలు ఏదైతే రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం వారు అపాయింటింగ్ అథారిటీ ఉన్నారో ఆ కేటగిరీలు ఏమంటే పరిపాలనా కార్యదర్శి, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఈ విభాగాలకు సంబంధించిన కార్యదర్శులందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రేపు ఎస్సీపీహెచ్ గారి ఆధ్వర్యంలో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్కి, అలాగే ఆర్డీడీ టౌన్ ప్లానింగ్ వారి ఆధ్వర్యంలో ప్లానింగ్ సెక్రటరీస్కి రేపు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అంతా కూడా అత్యంత పారదర్శకంగా అందరి సమక్షంలో గైడ్లైన్స్ ఏవైతే ఈ ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా సిద్ధం చేసి సంబంధిత అపాయింటింగ్ అథారిటీస్, రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్సీపీహెచ్, అలాగే ఆర్డీడీ టౌన్ ప్లానింగ్ వారు ఫైనల్ ఆర్డర్స్ ఇస్తారు. అలాగే ఉమెన్ పోలీసుకు సంబంధించి పోలీస్ శాఖ వారు, రెవెన్యూ సెక్రటరీకి సంబంధించి రెవెన్యూ శాఖ వారు, హెల్త్ సెక్రటరీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా శాఖలు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించబడి వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఈ ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా 5 ఏళ్ళు వార్డు సచివాలయంలో 5 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, అలాగే నేటివ్ వార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పోస్టింగ్ ఆ నేటివ్ వార్డులో వేయకుండా తర్వాత స్పౌస్ గ్రౌండ్స్, మిగతా గ్రౌండ్స్ ఇచ్చారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, మెడికల్ గ్రౌండ్స్ ఇవన్నీ ఇచ్చారు. వాటిని కూడా పరిగణలో తీసుకొని ఈ ట్రాన్స్ఫర్స్ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్వతీపురంలో జగన్నాథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వందలాది మంది భక్తులు స్వామివారి రథయాత్రలో పాల్గొని జయహో జగన్నాథ అంటూ నినదించారు. ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద్రాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జగన్నాథ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ జగన్నాథ స్వామి ఆశీస్సులు పార్వతీపురం నియోజకవర్గ ప్రజల అందరిపైన ఉండాలని, ఈ ప్రాంతమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా వెల్లడించారు. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగరంగ వైభవంగా పూరిలో జగన్నాథుని రథయాత్ర, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. జిందాల్ పరిశ్రమకు భూసేకరణ చేయలేదు, అమాయక గిరిజన రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదన్న జిల్లా కలెక్టర్. కొత్త వలస మండలంలో పర్యటించిన యోగా గురు బాబా రామ్దేవ్, త్వరలో పతంజలి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తామని వెల్లడి.
వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.